ఈ పాడ్కాస్ట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా ఫాలో అవ్వండి. వెరీ గుడ్. సో చిత్రాంగుడి కథ ఏంటో విందాం ఇప్పుడు, ఓకేనా? చిన్నప్పటి నుంచి నేను ఎంతో చాలా చలాకీగా ఉండేదాన్ని అని చిత్రాంగుడు చెప్తున్నాడు. వెరీ యాక్టివ్. చిత్రాంగుడు చెప్తున్నాడు కథ. ఎవరికి చెప్తున్నాడు? లఘుపతనకముకు అండ్ ఎలక పేరేంటి? హిరణ్యకుడికి చెప్తున్నాడు. మా అమ్మ గుంపులో మిగతా లేళ్ళు నన్ను ఎంతో ముద్దు చేసేవి. మా అమ్మ ఎప్పటికప్పుడు నన్ను కనిపెట్టుకొని ఒంటరిగా ఎటు పోనివ్వక కాపు కాచేది. నాకు అడవంతా తిరగాలని మహా ఆరాటంగా ఉండేది. అందుకు అమ్మ ఒప్పుకునేది కాదు. చిత్రాంగా, నీకు ఇంకా లోకజ్ఞానం కలగలేదు, అందుకని ఎటూ నన్ను విడిచి వెళ్ళకురా అంటూ హెచ్చరించేది. ఆ మాటలు నేను వింటేగా, పెద్దల మాటలు చద్దిమూటలు అంటారు. అది వినకపోతే ఫలితం ఇలాగే ఉంటుంది. ఒకనాడు నా తోటి లేళ్లతో ఆడుకుంటుంటే ఒక చోట తాజాగా నాకు గడ్డి కనిపించింది. ఆ గడ్డిని నేను తినాలి అని అనుకొని ఆ పొలంలోకి వెళ్ళాను. అక్కడ ఒక వేటగాడు వలపన్నాడు. లోకజ్ఞానం లేకపోవటం వల్ల ఆ విషయాన్ని నేను తెలుసుకోలేకపోయాను. అక్కడ గడ్డి కోసం ఆశపడి వెళ్ళి వేటగాడు పన్నిన వలలో చిక్కుకుపోయాను. నేను వలలో చిక్కుకోవటం చూసిన నా తోటి వారంతా భయంతో పారిపోయారు. నేను ఒంటరిదాన్నయ్యాను. సహాయం కోసం అర్థించగా ఎవ్వరూ రాలేదు. హెల్ప్ మీ అన్నాను కానీ ఎవ్వరు రాలేదు. నేను వలలో చిక్కుకుపోవటం చూసి వేటగాడు ఎంతో సంబరపడిపోయాడు. వాడు నా దగ్గరకు వస్తుంటే నన్ను చంపేస్తాడేమోనని ఎంతో భయపడ్డాను. భయంతో ఒళ్ళు జలధరించింది. కళ్ళు గిరగిరా తిరిగాయి. కళ్ళలో నుండి నీళ్ళు వచ్చాయి. అమ్మ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. నాకు కన్నీళ్ళు వచ్చాయి. ఆ మాటలను లెక్క చెయ్యక ప్రాణాల మీదకు తెచ్చుకున్నాను కదా అని బాగా ఏడ్చాను. వేటగాడు వచ్చి ఉచ్చు వీడదీసి నేను పారిపోకుండా తాళ్లతో నన్ను కట్టి బంధించాడు. నన్ను తీసుకుపోయి యువరాజుకు బహుమానంగా సమర్పించాడు. ఆ యువరాజు నన్ను చూసి ఎంతో ముచ్చటపడ్డాడు. సేవకులను పిలిచి నన్ను బాగా చూసుకోమన్నాడు. సేవకులు కూడా మంచివారే. యువరాజు చెప్పినట్లే నన్ను బాగా చూసుకున్నారు. అంతఃపురంలో ఉన్న తోటలో నేను ఎంతో స్వేచ్ఛగా విహరించేదానిని. పచ్చిక తింటూ, కొలనులో నీళ్లు తాగుతూ, నా కోసం ఏర్పాటు చేసిన పర్ణశాలలో హాయిగా జీవిస్తున్నాను. ఆ రాజు నన్ను చాలా బాగా చూసుకున్నాడు. యువరాజు భయం లేని బ్రతుకు. మళ్ళీ నా బుద్ధి మందగించింది. ఒకనాడు ఆ రాజ్యం ఎలా ఉంటుందో చూడాలన్న కోరిక నాకే పుట్టింది. రాజు అంతఃపురం దాటి నేను తప్పించుకొని వీధుల్లోకి వచ్చాను. నన్ను చూసి ఆ యువరాజు ఈడున్న పిల్లలంతా పట్టుకునేందుకు వెంటపడ్డారు. వారి నుంచి ఎలాగో తప్పించుకొని కోటలోకి మళ్ళీ వెళ్ళాను. భయంతో అటు ఇటు పరుగులు తీస్తున్న నన్ను చూసిన సేవకులు పట్టుకొని తీసుకుపోయి యువరాజు గదిలో ఒక పక్కన కట్టివేశారు. ఆ రాత్రి బాగా వాన పడింది. ఆ వానకు నాకు మానవ భాష వచ్చింది. ఆ భాషలో, ఆహా, ఇదే అడవిలో ఉంటే వానలో తడుస్తూ నా స్నేహితులతో నేను గడ్డిలో ఆడుకుంటూ ఎంతో ఆనందించేదానిని కదా. ఆ రోజులు మళ్ళీ ఎప్పటికి వచ్చానో అని పైకే అన్నాను. ఆ మాటలు ఆ యువరాజు విన్నాడు. నేను మానవ భాషలో మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయాడు. మర్నాడు తన తండ్రికి చెప్పాడు. రాజుగారి జ్యోతిష్యుడిని పిలిపించి, ఏంటి జింక మానవ భాషలో మాట్లాడడం ఏంటి? ఏదైనా ఆపద వస్తుందా అని అడిగాడు. ఆ జ్యోతిష్యుడు ఏవో పుస్తకాలను తిరిగేసి, అయ్యో, మానవ భాషలో మాట్లాడిన జింకలు కోటలో ఉంటే కోటకు మంచిది కాదు, తక్షణం దీన్ని అడవిలో వదిలిపెట్టండి అంటూ చెప్పాడు. ఎవరి ప్రాణ రక్షణ వారికి ముఖ్యం కదా. అయితే ఆ రాజు వెంటనే నన్ను అడవిలో వదిలిపెట్టమని ఆ భటులకు చెప్పాడు. వారు నన్ను అడవిలో వదిలిపెట్టి పోయారు. భటులు అటు వెళ్ళారో లేదో ఒక వేటగాడు నాపై ఒక బాణం గురిపెట్టాడు. భయంగా వాడి నుండి తప్పించుకుని మీ దగ్గరికి వచ్చాను అన్నాడు. ఆనాడు మీరు నన్ను చాలా బాగా చూసుకొని నన్ను మీ స్నేహితులుగా చేసుకున్నారు. ఈనాడు వలలో పడిన నుండి బయటపడవేసి నన్ను మళ్ళీ నాకు ప్రాణరక్షణ చేశారు అంటూ చిత్రాంగుడు తన కథను లఘుపతనకమునకు హిరణ్యకుడికి చెప్పాడు. చిత్రాంగుడి కథ విన్న వారిద్దరూ లేడిని ఓదార్చి, మిత్రమా, ఇప్పటికే చాలా సమయం గడిచింది. అవతల మన కోసం మందరుడు ఎదురు చూస్తూ ఉంటాడు. పాపం అతడు ఒంటరిగా మనల్ని వెతుకుతూ వచ్చినా రావచ్చు, పదండి అంటూ చెప్పాడు హిరణ్యకుడు. అవునవును అనుకుంటూ ఆ మూడు తమ నివాసముల వైపు బయలుదేరాయి. కొంత దూరం వెళ్ళేసరికి వాటికి మందరుడు ఎదురు వచ్చాడు.
తన ముగ్గురు మిత్రులు క్షేమంగా ఎదురు రావడం చూసి ఎంతగానో సంబరపడిపోయాడు. లఘుపతనకము జరిగిన కథ మొత్తం మందరుడికి వివరించడంతో, అయ్యో చిత్రాంగుడికి ఎంత కష్టం వచ్చింది, మంచివారికే ఆ భగవంతుడు అన్ని కష్టాలు పెడతాడు అంటూ నిట్టూర్చాడు. నలుగురు కలిసి బయలుదేరారు. వాళ్ళు కొంత దూరం పోయేసరికి వలలోంచి లేడి తప్పించుకోవడం తెలుసుకున్న వేటగాడు దాన్ని వెతుక్కుంటూ వస్తూ కనిపించాడు. అతన్ని చూసిన నలుగురు భయపడ్డారు. మిత్రమా, కథ మళ్ళీ మొదటికి వచ్చింది అంది లఘుపతనకము. అవునవును, అందరూ తల ఒక దిక్కు తప్పుకోండి, తర్వాత కలుసుకోవచ్చు అన్నాడు హిరణ్యకుడు. కాకి చెట్టుపైకి ఎగిరిపోయింది. ఆ చెట్టు కింద కలుగులోకి ఎలక వెళ్ళి దూరింది. చెంగుమంటూ పొదల మీద దూకుతూ వీలైనంత దూరంగా పారిపోయింది లేడి. పాపం తాబేలు ఎలా తప్పించుకోలేకపోయింది, ఎందుకంటే తాబేలు చాలా స్లోగా ఉంటుంది కదా. ఎంత వేగంగా నడుస్తూ దూరంగా పారిపోదామని ప్రయత్నించినా అది వేటగాడి చేతికి చిక్కింది. వేటగాడు తాబేలును పట్టుకొని ఇక తాడుతో కట్టి దానిని కర్రకు వేలాడదీసి, ఇక ఎలాగో డీర్ దొరకలేదు కదా, నాకు కనీసం తాబేలైనా దొరికింది అని ఆనందిస్తూ తన ఇంటి వైపు నడవసాగాడు. మరి నడిచి ఆ తాబేల్ని ఏం చేశాడు వేటగాడు అనేది నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం.